2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ దృశ్యం అధికార వైసీపీ మరియు టీడీపీ, జనసేన మరియు బీజేపీల బలీయమైన కూటమి మధ్య చక్కగా నృత్యం చేసిన నృత్యాన్ని పోలి ఉంటుంది. అధికారం కోసం, రాజకీయ మనుగడ కోసం ఒక్కో వర్గం పోటీ పడుతుండడంతో పెద్దెత్తున పోటీకి రంగం సిద్ధమైంది. అధికారాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి మరోసారి పదవిని కట్టబెట్టేందుకు పక్కాగా వ్యూహరచన చేస్తున్నారు. ఇదిలా ఉంటే, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ఈ ఎన్నికలను అస్తిత్వ యుద్ధంగా చూస్తోంది. జగన్ తిరిగి అధికారంలోకి రాకుండా నిరోధించడానికి ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. యుద్ధ రేఖలు గీసినప్పుడు నందమూరి బాలకృష్ణ తన కుటుంబానికి మరియు తెలుగుదేశం పార్టీకి హిందూపురంలో హ్యాట్రిక్ విజయం సాధించాలని కోరుతూ కీలక పాత్ర పోషిస్తున్నారు. విధేయులు మరియు కొత్తవారి నుండి మద్దతును కూడగట్టుకుంటూ కూటమి అభ్యర్థుల కోసం అలసిపోకుండా ప్రచారం చేస్తున్నప్పుడు ఆయన ఉద్వేగభరితమైన ప్రసంగాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిధ్వనించాయి. సూళ్లూరుపేటలో ఆవేశపూరిత ప్రసంగంలో బాలకృష్ణ తన ట్రేడ్మార్క్ తెలివిని ఉపయోగించి ప్రస్తుత పాలనను అపహాస్యం చేయడానికి సీఎం జగన్ను లక్ష్యంగా చేసుకున్నారు. జగన్ను జీవితం కంటే పెద్ద నటుడితో పోల్చిన బాలకృష్ణ, ప్రజలకు నిజంగా ముఖ్యమైనది నాటక ప్రదర్శనలు కాదు, నిజమైన విజయాలు అని నొక్కి చెప్పారు. ముఖ్యంగా బాలకృష్ణ భార్య వసుంధర కూడా హిందూపురంలో హ్యాట్రిక్ విజయం కోసం తన భర్త చేస్తున్న ప్రయత్నానికి మద్దతుగా తన స్వరాన్ని జోడిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. దశాబ్దాల విజయాల వారసత్వంతో నియోజకవర్గంలో టీడీపీ కంచుకోట కదలకుండానే ఉంది. అయితే బాలకృష్ణపై కురవ సామాజిక వర్గానికి చెందిన డైనమిక్ అభ్యర్థి దీపికను బరిలోకి దింపడం ద్వారా వైసీపీ పక్కా వ్యూహాన్ని అనుసరిస్తోంది. పార్టీ క్యాడర్ మద్దతు మరియు అట్టడుగు స్థాయి ప్రచారంతో దీపిక అనుభవజ్ఞుడైన నటుడు రాజకీయవేత్తకు బలీయమైన సవాలును విసిరింది. అధైర్యపడకుండా బాలకృష్ణ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసాన్ని వెలిబుచ్చారు. టీడీపీ విశ్వాసపాత్రమైన ఓటరు బేస్ యొక్క తిరుగులేని మద్దతు మరియు జనసేన మరియు బీజేపీతో కొత్తగా ఏర్పడిన పొత్తుపై బ్యాంకింగ్ చేస్తున్నారు. నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడిని పరిష్కరించడం నుండి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ఏర్పాటు వరకు, ఓటర్లతో తన వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవడం వరకు ఆయన తన ట్రాక్ రికార్డును నొక్కి చెప్పారు. సినిమా మరియు రాజకీయాలు రెండింటికీ కట్టుబడి ఉన్నప్పటికీ బాలకృష్ణ తన వ్యక్తిగత సహాయకులు మరియు స్థానిక నాయకుల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటాడు. తన నియోజకవర్గాల సమస్యలను విని పరిష్కరించేలా చూసుకుంటాడు. వైసీపీ తన ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో పాటు రాజకీయ ముఖచిత్రం మారడంతో 4 దశాబ్దాల కాలంలో హిందూపురంలో టీడీపీకి అత్యంత కఠినమైన ఎన్నికల సవాలు ఎదురైంది. ప్రచారం తారాస్థాయికి చేరుకునే కొద్దీ ఈ హోరాహోరీ పోరు ఫలితం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల భవిష్యత్తు పథాన్ని నిర్దేశిస్తుంది. మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.